సో జెండర్ బడ్జెట్ అండి, జెండర్ బడ్జెట్. సో మనం యూజువల్గా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏదైతే ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు, ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31, సో దీంట్లో సపోజ్ 48,000 కోట్ల బడ్జెట్ని మనం ప్రవేశపెట్టినాం అనుకోండి. 48,000 కోట్ల బడ్జెట్ని మనం ప్రవేశపెట్టినాం. సో దీంట్లో 48,000 కోట్లను ప్రవేశపెట్టినాం. సో దీంట్లో సపోజ్ ఒక 20,000 కోట్లు మహిళల కోసం కేటాయించినాం. అంటే మహిళా సాధికారత కోసం, మహిళల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగిందండి. మహిళల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. సో ఇలా ఈ విధంగా అయినా, లేదంటే ఒక 25,000 కోట్లను ఒక 25,000 కోట్లను మనము పురుషుల అభ్యున్నతి కోసం కేటాయించినాం. పురుషుల అభ్యున్నతి కోసం, లేదంటే ఒక 3,000 కోట్లు లేదంటే 4,000 కోట్లు ఈ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కేటాయించినాం అనుకోండి. రైట్. సో ట్రాన్స్జెండర్ అని థర్డ్ జెండర్ కానీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఒక బడ్జెట్లో అధిక మొత్తంలో ఏదైనా ఒక లింగానికి, అంటే ఏదైనా ఒక జెండర్కి కనుక కేటాయిస్తే దాన్ని ఏమంటారు అంటే జెండర్ బేస్డ్ బడ్జెట్ అని చెప్పేసి అంటారు. ఇది కొన్నిసార్లు భారతదేశంలో పాసిబిలిటీ ఉంటుంది. సో బడ్జెట్లో 6% అమ్మాయిలకు కేటాయించడం కానీ, సో లేదంటే బడ్జెట్లో ఈ థర్డ్ జెండర్ ట్రాన్స్జెండర్స్కి కేటాయించడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఒక జెండర్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం బడ్జెట్ని కనుక బడ్జెట్లోని కొంతను ఎక్కువ మొత్తంలో కేటాయిస్తే, బడ్జెట్ని కొంత ఎక్కువ మొత్తంలో కేటాయిస్తే, దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే మొత్తం బడ్జెట్లో ఎక్కువ భాగం వీటి కేటాయింపులు జరుగుతాయి. మొత్తం బడ్జెట్లో సో వీళ్ళ కేటాయింపులు అనేవి ఎక్కువగా జరుగుతాయి. మొత్తం బడ్జెట్ మొత్తం వీళ్ళ కోసమే అని కాకుండా మొత్తం బడ్జెట్లో వీళ్ళకు కేటాయింపులు అనేవి ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి సో ఎక్కువ ఎవరికి కేటాయింపులు జరిగితే ఆ బడ్జెట్గా పిలవడం జరుగుతుంది. సో మహిళల కోసం ఎక్కువ కేటాయింపులు జరిగినాయి అనుకోండి, సో మహిళా ఆధారిత బడ్జెట్. పురుషుల కోసం ఎక్కువ కేటాయింపులు జరిగినాయి అనుకోండి, పురుష ఆధారిత బడ్జెట్. లేదు ట్రాన్స్జెండర్ కోసం ఎక్కువ కేటాయింపులు జరిగినాయి అనుకోండి, ట్రాన్స్జెండర్ బడ్జెట్గా పిలవడం జరుగుతుంది. సో భారతదేశంలో ఇది అమల్లో ఉంది. సో కొన్నిసార్లు పురుషులకు మహిళలకి ఎక్కువగా కేటాయింపులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినవి కూడా దీంట్లోకి తీసుకోవడం జరుగుతుంది.